కేంద్రమేమో జమిలీ ఎన్నికలకి ముందుకెళ్తూనే ఉంది. చాలా హడావుడిగా అన్ని ప్రాసెస్ రెడీ చేసి వెళ్తుంది. ఈరోజు లోక్సభలో ఈ బిల్లు కూడా జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం కూడా అడుగులేయబోతుంది. ఈ బిల్లు కూడా ఈరోజు లోక్సభలో కీలక రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వము. లోక్సభ ముందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, రెండు బిల్లులను కూడా పెట్టనున్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చింది. కానీ ఎట్లయినా చంద్రబాబు నాయుడు అయితే అబద్ధాలు చెప్తున్నాడు జమిలీ ఎన్నికలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి 2027లో అంటూ కూడా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు. సంక్రాంతి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో జమిలీ ఎన్నికలు లేదు, ఏం లేదు, జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా 2029లోనే వస్తాయని. ఎందుకంటే వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు యాక్టివ్ కాకూడదు అని వాళ్ళని నిద్రా వ్యవస్థలోనే ఉంచాలని చంద్రబాబు నాయుడు ఒక పక్క ప్లాన్తో అలా చెప్తున్నారు. కానీ ఎవరు వైసీపీ వాళ్ళు కూడా ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వీళ్ళ మద్దతునే అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి మోడీకి అమిత్ షాకి ఇష్టం లేకపోవచ్చు. అసలు వాళ్ళ ఎయిమ్ కూడా జమిలీ ఎన్నికల దేశం అంతా వన్ ఎలక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా బిల్లు పెట్టడము త్వరగా చేస్తున్నారు ఈ ప్రాసెస్ కూడా. తర్వాత మహిళా రిజర్వేషన్ ఇదంతా పడుతుంది, 1 year 2 years పడుతుంది. కాబట్టి ఇప్పుడు లోక్సభలో పెట్టి ఆమోదించుకొని తర్వాత రాజ్యసభకు పంపించుకొని అక్కడ కూడా ఆమోదించుకొని చూస్తారు. ఆల్రెడీ రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే ఇది ఆల్రెడీ సవరణలు కూడా చేశారు చాలా. మరి చూడాలి, ఈరోజు ఇంకాసేపట్లో లోక్సభలో పెట్టబోతారు ఈ బిల్లు. మరి ఈ బిల్లు అయితే ఆమోదం అయిపోతుంది. ఆల్రెడీ కేబినెట్ ఆమోదించింది. ఇంకా లోక్సభలో కూడా 1/3 తప్ప అది ఆల్రెడీ వాళ్ళకి మద్దతు ఉంది కాబట్టి అది రాజ్యసభలోనే కొంచెం మరి చూడాలి రాజ్యసభలో ఎలాంటి స్టెప్పులు వేస్తారో బీజేపీ వాళ్ళు. ఇదైతే బిల్లు పాస్ అయ్యేటట్టుంది. జమిలీ ఎన్నికలు అయితే 2027లో వచ్చేటట్లున్నాయి. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా అంటే ఎక్కువగా ఇప్పుడు జమిలీ ఎన్నికలను వస్తాయంటే ఎందుకు ఇప్పటికే 6 నెలల్లోనే చాలా దోచేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇంకా మళ్ళీ ఇది కూడా తెలిస్తే ఇంక 2 years అంటే 2 yearsలో అంటే 1 year ఉంటుంది. ఇంకా 1 year ఇంకా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు అందరూ కూడా. సో అంతేకాకుండా పోరాటాలు ఎక్కువ చేస్తారు వైసీపీ వాళ్ళు, ఇంకా జనాలు లేకపోతారు, పబ్లిక్ లేకపోతారని వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి, జమిలీ ఎన్నికలు రావు ఏం రావని మాయమాటలు చెప్తున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు. సో చూడాలి, ఈరోజు లోక్సభలో అయితే పెట్టబోతున్నారు బిల్లు.